సో నేనైతే వరంగల్ నుండి కన్యాకుమారి టు కాశ్మీర్ బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేసి 10 days అవుతుంది. సో మొన్ననే మనమైతే కన్యాకుమారి రీచ్ అయ్యి అక్కడ వీడియోస్ అని పెట్టేసినాం. సో చాలా మందికి బైక్ రైడింగ్ చేయాలి, బైక్స్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది కదా. సో చాలా మంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు, అన్న వరంగల్ నుండి తెలంగాణ నుండి కన్యాకుమారి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందన్నా, ఏమేమి కావాలన్నా, ఎన్ని డేస్ పడుతుందన్నా అని అడుగుతున్నారు. సో నేనైతే సోది చెప్పకుండా డైరెక్ట్ మ్యాటర్లకు వచ్చేస్తా. సో మేమైతే ఫస్ట్ రోజు December 1st అనేది మేము వరంగల్ నుండి కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోయినాం. కన్యాకుమారికి మాకు రావడానికి 7 days పట్టింది. సో ఈ 7 days లో మేమైతే 6 days లో ఆగాం. అంటే మేము డైలీ 250 kilometers ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, 30 days ట్రావెలింగ్ చేయాలి కాబట్టి. సో డైలీ 250 kilometers అనేది ట్రావెలింగ్ చేసినాం. చేసి మేమైతే 7 days కి ధనుష్కోడికి వచ్చినాం. 8th day కన్యాకుమారికి అయితే వెళ్ళినాం. సో మాకైతే ఈ 7 days కి వచ్చేసి బడ్జెట్ ఎంత పడింది అని అంటే మేము దాదాపు 1700 kilometers అనేది ట్రావెల్ చేసినాం వరంగల్ నుండి కన్యాకుమారి వరకు, ధనుష్కోడి టు కన్యాకుమారి వరకు. సో ఈ 1700 kilometers కి మాకైతే నియర్లీ 7000 పెట్రోల్, అంటే మాది ఎక్స్పల్స్ 200 బండి కాబట్టి మాకు యావరేజ్ ఒక 35 to 38 అనేది ఇస్తుంది బండి. సో దానికోసం అని చెప్పేసి మాకైతే 7000 పెట్రోల్ అయితే పడింది. అండ్ ఇక స్టేస్ విషయానికి వచ్చేసి మేమంటే 8 days నిమ్మలంగా మెల్లమెల్లగా ట్రావెల్ చేసాం కాబట్టి మాకు 7 days స్టే పట్టింది. సో మేము ఎక్కడెక్కడ స్టే చేసామంటే మేము ఫస్ట్ డే విజయవాడలో స్టే చేసాం, సెకండ్ డే వచ్చేసి ఒంగోల్, థర్డ్ డే వచ్చేసి కడ, ఫోర్త్ డే వచ్చేసి మహాబలిపురం తమిళనాడు, ఫిఫ్త్ డే వచ్చేసి తంజావూరు, సిక్స్త్ డే వచ్చేసి రామేశ్వరం, 7th డే వచ్చేసి కన్యాకుమారి. సో మేము ఇక్కడైతే స్టే చేసినాం. మీరు కూడా ఈ ప్లేస్ 7 days వెళ్ళాలి, మంచిగా ఏం చేయాలనుకుంటే ఈ 7 days చూసుకోండి. లేదంటే మీరు దగ్గరలో అప్రాక్సిమేట్గా 350 kilometers ఎక్కడ ఉంటే అక్కడైతే మీరు స్టే చేసేయండి. స్టేకి మాకైతే దగ్గర 4500 rupees అయింది. సో స్టే మీరు ఒకవేళ మీ బండి 120cc అయినా కావచ్చు, 150cc అయినా, 200cc, దాని ఏ సీసీ అయినా మీరైతే వెళ్ళొచ్చు. అందరు అడుగుతున్నారు అంటే ఈ బండి కావాలన్నా అంటే అదంతా అవసరం లేదు. మీకు 125cc బండి అయినా పర్లేదు. షైన్ బండి గురించి ఒక పర్సన్ అయితే అడిగిండు, సో అదైనా పర్లేదు. కాకపోతే మీరు డిస్టెన్స్ చేసే ట్రావెల్ బట్టి మీ బండి కండిషన్ బట్టి మీకైతే ఆధారపడి ఉంటుంది. సో మాకైతే ఇక స్టేజ్కి వచ్చేసి 4500 అయింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే నాకైతే 8 days కి అంటే 2 times తినగలుగుతాం, 3 times తినలేము. సో నాకైతే 2000 వరకు అయింది. సో ఇవన్నీ చూసుకుంటే నాకు 8 days కి అరౌండ్ అదొక 6500, ఇది ఒక 4500, ఇది ఒక 2000, మొత్తం వచ్చేసి 13,000 వరకు అయితే అయింది. సో ఒక పర్సన్కి. సో మీరు ఇద్దరు వచ్చిళ్ళు అనుకోండి, మీకు ఒక 3000 ఫుడ్కి ఎక్స్ట్రా అవుతుంది ఇంకో పర్సన్కి, అంతేగాని ఇంకా దేంట్లో అయితే ఎక్స్ట్రా పడదు. సో 13,000లో మీరైతే కన్యాకుమారి వరకు అయితే రీచ్ అవ్వచ్చు. ధనుష్కోడి చూసుకొని కన్యాకుమారి కూడా రీచ్ అవ్వచ్చు. మాకు 8 days పట్టింది, కానీ మీకు ఎగ్జాక్ట్ ఒక 4 days పడుతుంది. మీరు ఒక 350 kilometers డైలీ ట్రావెల్ చేస్తే సో మీకు ఒక 10,000లో అయిపోద్ది. సో అక్కడ నుండి రిటర్న్ మళ్ళీ ఒక 4000 పెట్రోల్. సో మొత్తం మీకు వచ్చేసి 18,000లో కన్యాకుమారి రైడ్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. మాకైతే 15,000, 16,000 వరకు పట్టింది. మేము వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఓన్లీ పోవడానికి, మీకు మళ్ళీ రిటర్న్ ఇంటికి పోవడానికి అట్లా 20,000 వరకు అవుతుంది. సో నా ట్రిప్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయింది. ఇక మేమైతే ఇప్పుడు కన్యాకుమారి నుండి కాశ్మీర్కి అయితే బయలుదేరినాం. ఇదైతే మాకు 22 days పడుతుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన డేస్ 22. సో మీరు కూడా ఇది వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి మొత్తం అసలు ట్రిప్ కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి నేనైతే చెప్తా. సో మమ్మల్ని అయితే వీడియో చూడండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు మెయిన్గా రైడింగ్ జాకెట్, గ్లౌస్, బండి సర్వీస్ చేయించుకొని రండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మన బండి మంచిగా ఉంటే మనం ఇక్కడ దాకా రాగలుగుతాం. సో మీరైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను కూడా చెప్తా. ఎవరైనా బైక్ లవర్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడైతే సన్ రైజ్ అయితే ఎక్సలెంట్ ఉంది, వింటర్ కాబట్టి. సో మీరైతే ఇక్కడికి అయితే ట్రావెల్ చేయొచ్చు. నేనైతే మా ప్రయాణం ఎలా జరిగిందని చెప్పేసి వీడియో పెట్టా, వీలుంటే అది కూడా చూడండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.